హలో ఫ్రెండ్స్, ఈరోజు షెర్లాక్ హోమ్స్ రాసిన ఒక స్టోరీని చదువుదాం. వీలుంటే ప్రతిరోజు దీన్ని చదువుకుంటూ వెళ్దాం సీరియల్గా. ప్రస్తుతానికైతే ద క్రూకెట్ మ్యాన్ అనేటువంటి ఒక స్టోరీని చదువుదాం. చదువుతున్నప్పుడు ఆ వాక్య నిర్మాణం ఎలా ఉందో గమనించండి. చాలా సింపుల్ వర్డ్స్తో ఉంటుంది. ఆ విధంగా మీరు వాక్యాలను పట్టుకుంటే రాసేటప్పుడు చదివేటప్పుడు ఇవి మీకు ఉపయోగపడతాయి. చూడండి. వన్ సమ్మర్ నైట్ a few months after my marriage, I was seated by my own hearth smoking a last pipe and nodding over a novel. సరే, అక్కడ వరకు చెప్పుకుందాం. చూడండి. వన్ సమ్మర్ నైట్, ఒక ఎండాకాలం రాత్రి, ఎ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ మై మ్యారేజ్, నా మ్యారేజ్ అయిన కొన్ని నెలల తర్వాత, ఐ వాజ్ సీటెడ్ బై మై ఓన్ హర్త్. హెచ్ఈఆర్టీహెచ్, హర్త్ అంటే చలి దేశాల్లో అనమాట. వేడి కోసం ఇంటి లోపల వేసుకునే ఒక పొయ్యి లాంటిది అని చెప్పుకోవచ్చు. వేడి కోసం అక్కడ కూర్చొని స్మోకింగ్ చేస్తున్నాడట ఆయన. ఏ లాస్ట్ పైప్, అది లాస్ట్ పైప్ తాగుతుంటారు కదా, అలా తాగుతూ నోడింగ్ ఓవర్ అండ్ నావెల్, అంటే నావెల్ కూడా చదువుతున్నాడు పైపు తాగుతూ. నావెల్లో ఇట్లా తలుపుతున్నాడు, ఏదో సన్నివేశం వచ్చిందని. ఇన్ మై డేస్ వర్క్, for my day's work had been an exhausting one. ఆ రోజు పని అంతా కూడా ఎలా ఉందట, చాలా ఎగ్జాస్టింగ్గా ఉందట, బాగా అలసిపోయాడు అనమాట. మై వైఫ్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అప్స్టైర్స్. చూడండి, మై వైఫ్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అప్స్టైర్స్. అప్స్టైర్స్ పైకి వెళ్ళింది నా వైఫ్ అప్పటికే. అండ్ ద సౌండ్ ఆఫ్ ద లాకింగ్ అండ్ సౌండ్ ఆఫ్ ద లాకింగ్ ఆఫ్ ద హాల్ డోర్ some time before told me that the servants had also retired. హాల్కి కూడా అక్కడ కూడా తాళాలు వేసారట. ఆ శబ్దం అనిపించింది ఆయనకి. అంటే సర్వెంట్స్ హ్యాడ్ ఆల్సో రిటైర్డ్ అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారని, విశ్రాంతి పొందారని కాదు. ఇక్కడ రిటైర్డ్ అంటే ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు పని చేసుకుని. I had risen from my seat. నా సీట్లోంచి లేచాను నేను. And was knocking out ద యాషెస్, అంటే పైపులో ఉన్న యాషెస్ ఉంటుంది కదా, పొగ తాగినప్పుడు దాన్ని దులిపాడు అనమాట. నాకింగ్ అవుట్ అంటే ఆ యాషెస్ ఆఫ్ మై పైప్, నేను ఆ పైపుని దులిపాను, అంటే పొగని, అదే ఉంటుంది, యాష్ ఉంటుంది కదా దాన్ని. when I suddenly heard the clang of the bell, అప్పుడే ఒక బెల్ వినిపించింది. టంగ్ మన, క్లాంగ్ అంటే టంగ్ మన అనమాట, క్లాంగ్ ఆఫ్ ద బెల్. ఐ లుక్డ్ ఎట్ ద క్లాక్, నేను క్లాక్ కేసి చూశాను. ఇట్ వాజ్ 11:45. అంత టైము 11:12 అవుతుంది. దిస్ కుడ్ నాట్ బి a visitor at so late an hour. విజిటరు ఈ వేళలో రావటం అంటే చాలా తక్కువగా వస్తుంటారు ఈ వేళలో అని చెప్పి. ఎ పేషెంట్ ఎవిడెంట్లీ and possibly
అండ్ ఆల్ నైట్ సిట్టింగ్. పేషెంట్ చూడ్డానికి ఎవిడెంట్లీ అంటే చూడ్డానికి అనమాట, పాసిబ్లీ బహుశా ఆల్ నైట్ అక్కడ కూర్చొని ఉండొచ్చు చెప్పనుకుంటున్నా, విత్ ఏ రై ఫేస్, అంటే ఫేస్ ఇట్లా తిప్పుకొని ఒకలాగా పెడతారు కదా అట్లా, విత్ రై ఫేస్ ఐ వెంట్ అవుట్ ఇన్ టు ద హాల్లోకి వెళ్ళాను మొహం తిప్పుకుంటూ ఇంటర్వ్యూ అండ్ ఓపెన్ ద డోర్. టు మై అస్టానిష్మెంట్, అంటే నేను ఆశ్చర్యపడే విధంగా, ఇట్ వాస్ షెర్లాక్ హోమ్స్ హూ స్టూడ్ అపాన్ మై స్టెప్. అది ఎవరో కాదు, చూస్తే ఆయన పేరే షెర్లాక్ హోమ్స్. ఆయన మరి నా స్టెప్ దగ్గరికి వచ్చి, అంటే మా మెట్ల దగ్గరికి వచ్చాడు అన్నట్టుగా చెప్తున్నాడు. వాట్సన్ సెడ్ హీ, అంటే షెర్లాక్ హోమ్స్ అన్నాడు అనమాట వాట్సన్ అని. ఐ హోప్డ్ దట్ ఐ మైట్ నాట్ బీ టూ లేట్ టు క్యాచ్ యూ. నేను అనుకోవటం, నేను పట్టుకోవటానికి నేను లేట్ కాలేదనుకుంటా, తొందరగా వచ్చుంటా కదా అని చెప్పి అనమాట దాని అర్థం. ఐ మైట్ నాట్ బీ టూ లేట్ టు క్యాచ్ యూ. ఇప్పుడు వాట్సన్ ఏమన్నాడు చూడండి, మై డియర్ ఫెలో ప్రే కమ్ ఇన్. అంటే స్నేహితుల్ని కానీ ఆ విధంగా అనమాట పిలుస్తారనమాట. నా ప్రియమైన వ్యక్తి లోపలికి రా, నన్ను ప్రార్థిస్తున్నాను, లోపలికి రా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు హోమ్స్ అన్నాడు, షెర్లాక్ హోమ్స్, యు లుక్ సర్ప్రైజ్డ్. అంటే నువ్వు చూడడానికి సర్ప్రైజ్ అన్నట్టున్నావు. అండ్ నో వండర్, రిలీవ్ ఇట్ టు. అంతేకాదు, ఆశ్చర్యం లేదు, రిలీవ్ ఇట్, చక్కగా రిలీవ్ అయినట్టుగా కనిపిస్తున్నావు అన్నాడు. ఐ ఫ్యాన్సీ యు స్టిల్ స్మోక్ ద ఆర్కాడియా మిక్చర్ ఆఫ్ యువర్ బ్యాచులర్ డేస్ దెన్. అప్పుడప్పుడు ఆ పొగ తాగుతుండేవాడు కదా, ఆర్కాడియా మిక్చర్ని కలుపుకుని ఆ బ్యాచులర్ డేస్లో, ఇంకా అలాగే ఉన్నట్టున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే, ఇక్కడ వరకు చాలు, రేపు ఇంకొంచెం చదువుతాం, ఇప్పటికే ఎక్కువైంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.